ఓకే, సో ఇప్పుడు సొరకాయ సగ్గుబియ్యం పాయసం. అవునండి. సొరకాయతో అనగానే జనరల్ గా మనకి కద్దు కీర్ ఇలాంటివి గుర్తొస్తాయి కదా, అంటే రంజాన్ టైంలో అలా ఎక్కువ చేస్తూ ఉంటారు. సొరకాయ ఇంకా సగ్గుబియ్యం ఈ రెండింటి కాంబినేషన్ బాగుంటుంది అంటారా? చాలా బాగుంటుందండి. అంటే స్పెషల్ ఏంటంటే ఈ సమ్మర్ లో మనం చేసుకుని చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా సూపర్ గా ఉంటుంది. అండ్ చలవ కూడా కదా మనకి సగ్గుబియ్యము, సో సమ్మర్ స్పెషల్ అనుకోవచ్చు అనమాట ఒక రకంగా. అవునండి. ఓకే, మరి సొరకాయ సగ్గుబియ్యం పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సొరకాయ సగ్గుబియ్యం పాయసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము 1 కప్పు, నానబెట్టిన సగ్గుబియ్యం 1/2 కప్పు, పంచదార 1/2 కప్పు, పాలు 1/2 లీటర్, యాలకుల పొడి 1 టీ స్పూన్, పచ్చికోవా 1/2 కప్పు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే, స్టార్ట్ చేద్దాం రాజు గారు పాయసం. ఓకే అండి. సో దేంట్లోకైనా మనం డ్రై ఫ్రూట్స్ అంటే ఎక్స్క్యూజ్ చేసిన పాయసం లాంటి వాటిల్లో కొంచెం అవి ఉంటేనే బాగుంటుంది కదా. అవునండి. అండ్ అది కూడా కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో ఉంటే ఇంకా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్. ఓకే, జీడిపప్పు, కిస్మిస్, బాదం. సో టేస్టీగా కూడా ఉంటుంది అండ్ అలాగే మనం ఇందాక అనుకున్నట్టు సమ్మర్ స్పెషల్ గా కూడా ఉంటుంది కదా. అవునండి. సో ఇవి తీసేసుకొని పక్కన వేసేస్తున్నాను. సో ఇదే ప్యాన్లో ఇంకొద్దిగా నెయ్యి వేసేసి సొరకాయ తురుము. సో తురుముకున్న తర్వాత కొంచెం నీళ్ళు పిండేసుకోవాలి, వాటర్ ఎక్కువగా ఉంటుంది కదా. అవును. సో ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం కాస్త వేయించుకోవాలి. అవునా? సో అయితే మేము చిట్కా చూస్తాం ఈలోగా. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ సొరకాయ తురుము వేగుతూ ఉంటుంది, ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. గసగసాల్ని మెత్తగా నూరి పేస్ట్లా చేసి ముఖానికి పట్టించి ఒక అరగంట తర్వాత స్నానం చేసేయాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి మంచి మెరుపు వస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో వేగిన తర్వాత మనకు కొంచెం కమ్మటి స్మెల్ వస్తుంది. అవును. సో ఇప్పుడు దీంట్లో కాచి చల్లార్చిన పాలు. సో దీంతో పాటుగానే నానబెట్టిన సగ్గుబియ్యం కూడా ఇక్కడే మనం యాడ్ చేసుకోవాలి. సో మనకి ఎలాగో సగ్గుబియ్యం ఫాస్ట్ గానే ఉడికిపోతుంది కాబట్టి సో ఇవి కొంచెం మనకు పాలు మరగాలండి. ఓకే. సో ఇప్పుడు మరగడం స్టార్ట్ అయింది కదా. అవును. సో పంచదార సో సరిపడా చూసుకొని మనకి ఎంత అవసరం అంత చూసుకొని, యాలకుల పొడి, అలాగే పచ్చికోవండి కొంచెం ఇలా చిదిమేసి వేసుకుంటే ఈజీగా కలిసిపోతుంది. సో ఏదైనా అకేషనల్ గా చేసుకోవడానికి ఈ స్వీట్ కొంచెం స్పెషల్ గా అనిపిస్తుంది ఇంట్లో కొంచెం మనం అంటే ఏదైనా పిల్లల బర్త్డేస్ కానీ లేకపోతే ఏదైనా యానివర్సరీస్ ఉన్నప్పుడు ఇలా చేసుకొని మనం ఇలా సమ్మర్ లో చల్లగా సర్వ్ చేస్తాం అనుకోండి, ఫ్రిడ్జ్ లో పెట్టేసి చాలా బాగుంటుంది. సో ఇది కొంచెం మరగాలండి, సిమ్ లో పెట్టి మనం మరిగిచ్చేస్తే సో కొంచెం దగ్గరకు వస్తుంది. సో అప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎండ్కి వచ్చేసి సో లాస్ట్ లో కొద్దిగా డ్రై ఫ్రూట్ వేయించేసుకున్న డ్రై ఫ్రూట్. ఓకే, సో మనకి ఈ కన్సిస్టెన్సీలో మనం తీసేసుకుంటే సరిపోతుంది కదా, ఎందుకంటే మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా మరీ ఎక్కువ దగ్గరకు అయిపోకుండా మనకి కొంచెం పల్చగానే ఉంటుంది. ప్లేట్ ఇస్తారా? సో పైనండి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అండి. ఓకే, మరి చక్కటి కార్వింగ్ తో మనకి పాయసం రెడీ. మరి టేస్ట్ చేసే ముందు సొరకాయ సగ్గుబియ్యం పాయసం తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సొరకాయ సగ్గుబియ్యం పాయసం తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో మరికొద్దిగా నెయ్యి వేసి సొరకాయ తురుము వేసి వేయించాలి. దీనిలో పాలు పోసి నానబెట్టిన సగ్గుబియ్యం వేసి కాస్త ఉడకనివ్వాలి. తర్వాత పంచదార, యాలకుల పొడి, పచ్చికోవా వేసి దగ్గర పడినివ్వాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సొరకాయ సగ్గుబియ్యం పాయసం రెడీ.